యశోధరాయణం పార్ట్ 6 పార్ట్ 5 రెండవ భాగం సాధన సంపుటి. సమూహాన్ని విస్తరించడం అందరికీ ఆహ్వానం. ఇది వినండి, గుర్తు ఉంచుకోండి, అందరికీ పంచండి అని నాకు వినిపించింది. కిసా గౌతమి అంటే డాక్టర్ జానెట్ సర్రే ఆవిడ ఆ జన్మలోనే 2500 సంవత్సరాల క్రితం ఆమె కిసా గౌతమిగా గౌతమ బుద్ధుని దగ్గర శిష్యురాలుగా ఉన్నారు. ఈవిడ కొడుకు మరణించినప్పుడు ఆమె బుద్ధుని దగ్గరికి వెళ్ళింది తన కొడుకుని బ్రతికించమని. అప్పుడు బుద్ధ భగవానుడు ప్రతి ఇంటికి వెళ్ళి చావు లేని ఇంటిలోంచి కొన్ని ఆవగింజలు తీసుకురామని ఆమెకప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే చావు అనేది సహజం అనేది, మరణం అనేది సహజం అనేది, ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంది ప్రతి ఇంట్లో అనేది ఆమెకు తెలియపరచడానికి, ఆ జ్ఞానం కోసం ఆయన పని అప్పచెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఆమె డాక్టర్ జానెట్ సర్రే ఆవిడ గురించి మనం ముందు మాటలో చెప్పుకున్నాం. ఫస్ట్ ఎపిసోడ్లో కిసా గౌతమిగా ఆమె అప్పుడు ఉన్నారు. ఆమె గత జన్మలో నుంచి ఈ యొక్క జ్ఞానాన్ని ఆమె తీసుకున్నారు ఇప్పుడు ఛానలింగ్ ద్వారా. ఇది వినండి, గుర్తు ఉంచుకోండి, అందరికీ పంచండి అని నాకు వినిపించింది అని ఆమె చెప్తుంది. జానెట్ సర్రేకి వినిపించింది ఈ విషయం. అప్పుడు ఆమె కిసా గౌతమిగా ఉన్నట్లు ఆమె దర్శించుకుంది ఆమె యొక్క ధ్యాన స్థితిలో. సమయం ఆసన్నమైంది. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే దుఃఖం భౌగోళిక సమస్యలతో పాటు భయంకరమైన వైషమ్యాలు, విభజనలు అన్నీ కలిపి మనలో చాలామందిని నిరాశలోకి, ఒంటరితనపు సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. వాతావరణ మార్పులు, నిరంతర యుద్ధాలు, ఆర్థిక అసమానతలు, తరతరాల జాత్యహంకార ధోరణులు, మరి అనవసరంగా ఆసుపత్రిలో చేసే స్కానింగ్ వంటివన్నీ ఎంతో అపాయకరమైన జాతి విపత్తుకు దారితీస్తున్నాయి. మనమంతా ఐక్యతతో, విశ్వంతో కార్యాచరణకు అవకాశం ఉన్న మూలాలను సదా అన్వేషిస్తూనే ఉండాలి. మనమంతా ఏకమై సహజీవనం చేయటాన్ని నేర్చుకోవాలి. అన్నీ కోణాల్లో మనకు మనం స్వస్థత చేకూర్చుకోవటం, అలాగే కార్యాచరణ చేపట్టడం వంటివన్నీ సంయుక్తంగా చేయాలి. గిరిగీసుకుని ఉండే తత్వం వ్యక్తిత్వ స్థాయి నుంచి విస్తరిస్తూ సమూహాలుగా, జీవిత భాగస్వామితో మొదలుపెట్టి సన్నిహితులతో, ఇరుగు పొరుగు లేదా ఆధ్యాత్మిక సంఘాలుగా పెరుగుతూ మన గురించి మనం తెలుసుకుంటూ ఈ వసుదైక కుటుంబంలో మన వంతు పాత్రను పోషించాలి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, కార్యాచరణను ప్రోత్సహించాలి. నానాటికి ప్రపంచ సమూహం ఎంత చిన్నదిగా మారిపోతోందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అంతర్జాలం ద్వారా దుఃఖానికి గురి చేసే సమాచారం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అయితే మరో ప్రక్క ఆశావహమైన పరివర్తన కలిగించే అంశాలు కూడా కోకొల్లలుగా వ్యాపిస్తూనే ఉన్నాయి. సుప్రసిద్ధ సామాజిక సంస్కర్త ధ్యానగురు విమలా ఠాకర్ ఏమన్నారంటే, ఎంతో గొప్ప గొప్ప సంస్థలు, వ్యవస్థలెన్నో వాటిలో ఉన్న పరస్పర వైరుధ్యాలకు కుప్పకూలిపోతూ ఉన్నప్పటికీ కని విని ఎరుగని అద్భుతమైన స్వస్థతా శక్తి కూడా వెల్లువెత్తుతోంది. మన దృష్టిని కోల్పోయిన వాటిపై కాకుండా కొంగొత్తగా విలసిల్లుతున్న వాటిపై కేంద్రీకరిద్దాం. ఈ యుగంలో ఇది ఎంతో అరుదైన కాలం. మార్పుకు సంబంధించిన సృజనాత్మక శక్తులు సమూహాలకు, సంబంధాలకు, మరి ఆధ్యాత్మికతకు చెందిన ప్రత్యామ్నాయాలన్నీ వికసించటం మొదలయ్యాయి. ఆనాడు యశోధర నాటికి సరైన సంబంధ బాంధవ్యాల నిగూఢ బీజాలన్నీ మెల్లమెల్లగా బీడు భూముల్లోంచి మొలకెత్తి చిగురిస్తున్నాయి. సరిగ్గా అత్యంత ఆవశ్యకమైన ఈ తరుణంలో ఆమె చూపించిన ఆధ్యాత్మిక మార్గం మనకు సజీవంగా సాక్షాత్కరిస్తోంది. ప్రముఖ బౌద్ధ గురువు జోమాన్నామెకి ఈ పరిణామ కాలాన్ని సహజీవన పరిణామయుగంగా పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ తమ పట్ల తాము ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఇతరుల కోసం కూడా అంతే ప్రాధాన్యత కనబరుస్తారు. అంతేకాకుండా సృష్టిలోని సకల ప్రాణకోటి పట్ల కూడా సహజమైన, స్వాభావికమైన అనుసంధానాన్ని అనుభూతి చెందుతున్నారు.
జీవ బాంధవ్యాలలో దుఃఖం, ప్రేమ లాంటివి ఆధ్యాత్మిక పరిణామక్రమం యొక్క శక్తులకు వెల్లివిరుస్తున్నాయి. ప్రజ్ఞ, కరుణ అనే మానసిక హృదయ శక్తి సామర్థ్యాలు మన సహజమైన సత్య స్వభావానికి, ఆధ్యాత్మిక మేలుకొలుపుకి పిలుపునిస్తున్నాయి. యశోధర కథ ద్వారా మన బంధాలలోని శక్తి అనేది మన పరివర్తనకు చక్కని కార్యాచరణను, గొప్ప శక్తిని, అనుసంధానానికి పునాదిని పటిష్టంగా అందిస్తుంది. జీవిత చక్రంలో ఇతరులను అనుసరించే విధానమైన సరైన సంబంధ బాంధవ్యాల మార్గం సామూహికంగా సృజించుకునే మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. తద్వారా మన జీవితంలోని అనేక కోణాలు సరైన సంబంధ బాంధవ్యాల గమన శక్తుల చేత నిర్వహించబడుతున్నాయని గుర్తిస్తాం. యశోధర వారి కారుణ్య సమూహం ఈ ఆధ్యాత్మిక ధార్మిక సాధన ద్వారా అనుబంధాలలోని మాధుర్యాన్ని చవిచూసి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందారు. ఈ సాధన సంపుటి ద్వారా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు యశోధర జీవిత కథలోని సూత్రాలను నేరుగా అనువర్తింప చేసుకోవచ్చు. సమకాలీన ఆధ్యాత్మిక సంస్థల గురువులు, నాయకులందరూ ఈ మార్గాన్ని అందరికీ సూచించాలని మేము హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. తద్వారా ఎంతో సున్నితమైన, మహత్తరమైన సాధనలతో ఈ మార్గంలో ఎదుగుతూ మన వ్యక్తిగత జీవితాలను, కుటుంబంలోనూ సమాజంలోనూ మన సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకుంటూ ఇలా యావత్ ప్రపంచాన్ని ప్రశంసాపూర్వకమైన మైత్రీకరణతో నింపేద్దాం. ఈ రెండో భాగాన్ని 8 అధ్యాయాలుగా విభజించాం. అంటే యశోధర తన జీవిత గమనంలో ఇతరులతో బంధాలను కొనసాగించిన విధానాన్ని మొదటి భాగంలో ప్రస్తావించాం కదా. అవి తనలోనూ సమాజంలోనూ పరిపూర్ణ జ్ఞానోదయ క్షణాలుగా ఎలా ప్రతిఫలించాయో మనం గమనించవచ్చు. ఈ పరిపూర్ణ క్షణాలే కనువిప్పు కలిగించే క్షణాలే. అనునిత్యం మనందరి జీవితాల్లో కూడా జ్ఞానోదయాన్ని కలిగించే, పరివర్తన తీసుకువచ్చే శుభ సందర్భాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నో సంవత్సరాల అలుపెరగని సాధనలో మేం కలుసుకున్న వాళ్ళందరితో దీన్ని పంచుకున్నాం. తమంతట తాము స్వస్థత పొందినవారు, తమను తాము ఉద్ధరించుకున్నవారు, పరివర్తన తెచ్చుకున్నవారు ఇలా ప్రజ్ఞ, కరుణ సమూహాల ద్వారా ఆత్మోన్నతి పొందినవారు ఎందరో ఉన్నారు. ప్రతి అధ్యాయం చివరన నేటి దైనందిన జీవితంలో మీకు ఉపయోగపడే సాధనలు, పరిశీలనలను సూచిస్తున్నాం. కనుక మీ ఆలోచనలు, భావాలు, స్పందనలు ఒక జర్నల్లో పొందుపరిస్తే అది మీకు ఎంతో సహాయపడుతుంది. ఈ సాధనను మీరు ఒక్కరే స్వయంగా మొదలు పెట్టవచ్చు, లేదా మిత్రులతో, భాగస్వామితో, సమూహంతో, మీ స్వంత సంఘంతో, లేదా ప్రపంచంలో మీ ఆధ్యాత్మిక సంఘంతోనైనా కలిసి ఆరంభించవచ్చు. అనుబంధాల్లో ఉంటూ హృదయ చైతన్యంతో యశోధర సాధించిన ఆత్మోన్నతిని ఆదర్శంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తూ ఉన్నవాళ్ళు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో నేడు కోకొల్లలుగా ఉన్నారు. మీరు కూడా ఈ గ్రంథాన్ని చదివి యశోధర సంఘం సృష్టించి అంతా కలిసి సాధన చేస్తూ ధ్యానానుభవాలను, జీవితానుభవాలను పంచుకోవచ్చు. సరైన అనుబంధాలు అనేవి జీవితాంతం చేయవలసిన సాధన. మైత్రి, కరుణ, సమాజం యొక్క సహాయ సహకారాలను మరి అనుసంధానాన్ని అనుభూతి చెందాలని ఆశిస్తూ ఈ మార్గంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి ఇది స్వాగతం పలుకుతోంది. మరి ఈ సమూహం నిరంతరం శ్వాసిస్తూ వ్యాపిస్తూనే పోతుంది. మీ జీవితంలో మీరు దివ్య జీవన బాంధవ్యాల సంస్కర్తలా మారటానికి, సామూహిక హృదయ చైతన్యంతో జ్ఞానోదయం పొందటానికి ఈ సంపుటి మీకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతుంది. నిరాశ అనే బహుమానం, దుఃఖం, కరుణ సంయుక్తంగా ఆవిర్భవించటం. పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డ ఏడుపుతో తెల్లవారుతుండగానే యశోధర మేల్కొంది. బుద్ధుడు ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని నిర్మూలించటానికి మార్గాన్ని అన్వేషిస్తూ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారనే కథనం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన అలా వదిలి వెళ్ళిపోవటం అనేది ఇతరులపై, ముఖ్యంగా ఆయన భార్య, పెంపుడు తల్లి, తండ్రి మరి కుమారుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించి ఉంటుంది? అక్కడే ఉండిపోయిన ఆమె పరిస్థితి ఏమిటి? అక్కడే ఉన్న మిగిలిన వారందరి పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళందరి బాధలను ఆలకిస్తున్న వారి పరిస్థితి ఏమిటి? నిజానికి మగవాడు ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, మహిళ ఉండిపోవటం అనే కథలు పుంకానుపుంకాలుగా చెప్పుకోవటం మనకు మామూలే.
అలా వెళ్ళిన వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతో తన ముందర ఉన్న సవాళ్ళను ధీటుగా ఎదుర్కొని హీరోలా మరి ఇంటికి తిరిగి వచ్చి కుటుంబానికి పెద్దలా వ్యవహరిస్తాడు. ప్రాచీన గ్రీకు పౌరాణిక గాథ ది ఒడిస్సీలో లాగా ఇది కూడా ఒక పురుషాధిపత్య పురాణ గాథ. ఒక విధంగా చూస్తే గౌతమ సిద్ధార్థుడి ఇల్లు ఇల్లాలు అన్నీ వదిలేసి ఒంటరిగా వెళ్ళి బుద్ధుడిగా మారి గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధకుడిగా భారీ శిష్యగణాన్ని సంపాదించుకున్నారు. చారిత్రాత్మకంగా పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రంలో చూసినా సాధారణ బాలుడి ఎదుగుదల అనేది ఒక బలమైన స్వతంత్రమైన స్వయం సమృద్ధిని కలిగి ఉన్న పరిణితి చెందిన సంబంధానికి సంసిద్ధమైన వ్యక్తిగా ఎదుగుతుంది. అయితే తద్విరుద్ధంగా మహిళల ప్రయాణం మాత్రం నిరంతరం సంబంధ బాంధవ్యాలలోనే ఉంటూ ఎటూ వదిలి వెళ్లకుండా పైపెచ్చు ఆ బంధాల్లోనే ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆలంబనంగా చేసుకుంటూ ఎదిగి చక్కని పరిణితి సాధిస్తుంది. ఈ రెండు మార్గాలు వాటి ప్రత్యేకమైన ప్రాబల్యాన్ని ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి. అయితే నేటి సమాజంలో ఈ స్త్రీ పురుష తత్వాలకు సంబంధించిన మార్గాలు అనేవి అంత స్పష్టంగా ఏమీ లేవు. వివక్ష కూడా లేదనే చెప్పవచ్చు. అంటే ఎంతో వైవిధ్యం ఉందని అర్థం. వదిలిపోయేవారు మరి ఉండిపోయేవారు ఇద్దరూ అధికంగానే ఉన్నారు. అన్నింటినీ మించి ఈ రెండు ప్రయాణాలు కూడా మనుగడ కోసం కాకుండా జ్ఞానోదయం కోసం అనేది హర్షణీయం. చివరకు ఇరువురు కూడా అన్ని స్వరాలను అన్ని వర్ణాలను ఆలింగనం చేసుకుని అత్యుత్తమమైన అతి ముఖ్యమైన జంట తంతువులుగా పెనవేసుకునే ఉన్నారు. మరి ఆనాడు యశోదకు ఏ ఎంపిక ఉంది? నాటి సంస్కృతి సాంప్రదాయాలలో మహిళ నిరాశ్రయురాలై ఇంటిని వదిలి వెళ్ళటం అనేది ఊహకు కూడా అందని విషయం. ఒకనొకవేళ ఆమె సాంప్రదాయాలకు ఎదురు తిరిగే తరహా మహిళ అయితే వెళ్ళిపోవాలని ఆలోచిస్తే పసిబిడ్డతో సహా వెళ్ళటాన్ని ఎంచుకోకపోయి ఉండవచ్చు. అలాగే బిడ్డను అక్కడే వదిలేసి కూడా వెళ్ళదు అనిపిస్తుంది. చరిత్రలో ఎంతోమంది మహిళలు ఈనాటికి వివాహాన్ని ఎంచుకునేది ప్రత్యేకించి మాతృత్వం కోసం అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సభ్య సమాజంలో ఎంతోమంది ఒంటరి తల్లులకు తమ జీవితంలో ప్రధానమైన నిర్వహణ బాధ్యత అనేది తల్లి పాత్రే. అదే వారి అసలైన అంతఃప్రేరణగా ఆధ్యాత్మిక బంధంగా భావిస్తున్నారు. ఉండటంలో ఎన్నో రకాలు ఎన్నెన్నో విధాలు ఉన్నాయి. ఉండటం అంటే ఎలాంటి ఎంపిక లేకుండా అణచివేసినట్లు లేదా చిక్కుకుపోయినట్లు ఒక పరిమిత పాత్రలో ఒక జీవితంలోని ఒక సమయాన్ని గడపాల్సి రావటం. అది ఎంత స్తబ్దుగా ఉంటుందో కదా. అయితే ఉండటం అనే పదానికి మరో అర్థాన్ని తరచి చూస్తే బలంగా నిలిచి ఉండటం అనే కోణం కూడా కనిపిస్తుంది. మనోధైర్యాన్ని కూడదీసుకుని మనుగడ సాగించటానికి ఈ క్షణంలో మనకున్న దానితో ఏకమైపోయి ఏ మార్పు లేకుండా జీవితాన్ని కొనసాగించడం. సంబంధ బాంధవ్యాల్లో నిండు కొండలో బంగారు కొండలా ఉంటూ ఆ కుటుంబం లేదా పిల్లల ఉన్నతి కోసం లేదా పెద్దల సంరక్షణ కోసం లేదా వారందరి ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా ఇతరత్ర కారణాల కోసం అక్కడే కొనసాగటం అని చెప్పవచ్చు. ఉండటం అనే పదానికి మానసిక పరిభాషలో సజీవంగా ఉండటం అనే అర్థం కూడా గోచరిస్తుంది. దశాబ్దాల తరబడి కొనసాగిన పనికిమాలిన చావును పారద్రోలటం అన్నమాట యశోధర జీవితంలో. ఆమె ఒక మాతృమూర్తిగా ఎంతో ఎరుకతో తాదాత్మ్యంతో ముక్కుపచ్చలారని పిల్లవాడి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించటాన్ని విజ్ఞతతో ఎంచుకుంది. అన్నింటినీ మించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఉండటం అనేది క్రియాశీలకమైనది, శక్తివంతమైనదేను. అది మానసిక పరిమితులను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో స్వీయ ముక్తికి అలాగే ఇతరుల ముక్తికి కూడా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ విధంగా ఉండటం అనేది ఇతరులతో చురుగ్గా ప్రామాణికంగా బంధాలను కొనసాగిస్తూ వ్యక్తిగత సంబంధాలకు అతీతమైన సత్యపూర్వకమైన ఆధ్యాత్మిక అనుబంధాలను సామూహికంగా సుస్థిరంగా కొనసాగించటం అన్నమాట. వెళ్ళిపోవటం అనే దానికి కూడా ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి. అన్నీ వెళ్ళిపోవటాలు ఎవరైనా తలుపు తెరుచుకుని చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళిపోవటమో లేదా భౌతికంగా లేకపోవటమో లేదా చనిపోవటమో అని కాదు. నిజానికి వెళ్ళిపోవటం అనేది మానసికంగా భావోద్వేగపరంగా వెళ్ళిపోవటం, భౌతికంగా అక్కడ ఉంటూ కూడా యథార్థంగా లేకపోవడం, ఇంకా పరధ్యానంలో ఉండటం అని కూడా చెప్పవచ్చు. మనమంతా ఉండటం వెళ్ళిపోవటం అనే రెండు రకాల ఎంపికల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం. బుద్ధుడు తన కుటుంబాన్ని గత జీవితాన్ని త్యజించి నిరాశ్రయుడై వెళ్ళిపోయాడు అనటాన్ని బంధాలన్నింటినీ వదిలి తన పుత్రుడైన రాహుల్ పేరుకు సంకెళ్ళు అని అర్థం.
వాటిని వదిలించుకుని వెళ్ళారు అనే పోలికతో చెప్పవచ్చు. ఇది ప్రత్యేకించి దుఃఖానికి మూలం బంధం అనే చెప్పవచ్చు. దుఃఖానికి మూలం బంధం అనే బుద్ధుని బోధనలతో పోల్చి చెప్పవచ్చు. యశోదర కథ కొన్ని నిగూఢమైన ప్రశ్నలు, సందేహాలకు తావిస్తుంది. సంబంధ బాంధవ్యాలలో స్వేచ్ఛకు ఆస్కారం ఉందా? వ్యామోహం, వైరాగ్యం వీటి మధ్య మరొకటి ఏదైనా ఉందా? కొన్ని ప్రత్యేకమైన సంబంధాల్లో ఉంటూనే వాటిపై వ్యామోహాన్ని వదలటం వల్ల ఆధ్యాత్మికంగా ఎదగటం నేర్చుకోవచ్చా? మనం అందరం దుఃఖాన్ని పోగొట్టుకొని సామూహికంగా ముక్తిని పొందటానికి ఏదైనా మార్గం ఉందా? ఆమె కథ వీటన్నింటికీ సమాధానమిస్తుంది. వదిలి వెళ్ళిపోవటం, కోల్పోవటం అనే రూపంలో యశోదర యొక్క మొట్టమొదటి పరిపూర్ణ క్షణం దుఃఖభరితమైన సంబంధ బాంధవ్యాల ద్వారా జ్ఞానోదయం పొందే మార్గాన్ని తెరిచింది. ఈ మార్గంలో ఎంత అద్భుతమైన శక్తి పొంగి పొర్లుతోంది. ఆమె యొక్క ఆంతరంగిక జీవితం మనలో ఎంతమంది జీవితాలను పోలి ఉంది. సంబంధ బాంధవ్యాలు ఆమె యొక్క దుఃఖం మన స్వంత వైఫల్యాన్ని, విడిపోవటాన్ని, విడాకులు తీసుకోవటాన్ని, ప్రియమైన వారిని కోల్పోవటాన్ని, మరణాన్ని మనకు గుర్తు చేసింది. ఊహించని విధంగా కోల్పోవటం అనేది ఎంతో దుఃఖభరితమైనది. నిస్సహాయమైన విధంగా ఎప్పటికీ కోల్పోవటం అనేది ఆనందాన్ని హరించేస్తుంది, వేధిస్తుంది, మూడుబారిపోయేలా చేస్తుంది. వదిలివేయబడటం అనేది అత్యంత విషాదభరితమైన మానవ అనుభవం. యశోదర జీవిత కథ ఆమెను ఉత్తమ జీవిత చరమాంకానికి చేరుస్తుందని మనకు తెలుసు. కనుక ఆమె సామాన్యమైన పాత పద్ధతిలో వెళ్ళలేదు. ఆ మార్గం ఎలాగూ మూసుకుపోయింది. అయితే ఎటు వెళ్ళాలో అప్పటికి ఆమెకు స్పష్టంగా తెలియదు. తీవ్రమైన నైరాశ్యం ఆమెను ఒంటరితనం, వ్యాకులత, ఆత్మహత్యాయత్నం, ఉన్మాద స్థితిలోకి నెట్టివేశాయి. మనలో ఎంతమందిలోనే ఆమె కూడా కుప్పకూలిపోయింది, తల్లడిల్లిపోయింది. కొన్నిసార్లు తేరుకుంది, మరికొన్నిసార్లు తొలమునకలైపోయింది. అయితే ఆ నైరాశ్యం మరి దాని తాలూకు ప్రతిస్పందన అంతవరకు తెలియని నవ్యమైన, దివ్యమైన దాన్ని చవి చూడటానికి సంసిద్ధం చేసింది. ఇది కూడా జీవిత నియమాలలోని భాగమే కదా. మన అదృష్టం బాగుంటే దుఃఖమూలంలోకి ప్రయాణించి ఆత్మావగాహనను, ఆత్మానుసంధానాన్ని బహుమానంగా పొందుతాం. ఎప్పుడైతే యశోదర పెద్ద పెట్టున ఏడ్చిందో అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ దాన్ని విన్నారు. అధ్యాయం 5లో ఉంది. బౌద్ధ మతంలోని మహాయాన సాంప్రదాయంలో క్వాన్ యిన్ మాతను కారుణ్య దేవతగా, కారుణ్య బోధిసత్వగా అభివర్ణిస్తారు. ఎక్కడైనా ఎప్పుడైనా దుఃఖం ఉన్నట్లుగా కనిపిస్తే చాలు దాన్ని రూపుమాపటానికి ఆ దేవతామూర్తి ప్రత్యక్షమవుతారు. ఆపదల్లో ఉన్నవారిని ఆర్తిగా ఆదుకునే దివ్యత్వానికి ఆమె ప్రతీక. ప్రతి చేతిలోనూ ఒక కన్నును కలిగిన సహస్రబాహువులు అందరి ఆపదలను పోగొట్టి ఆనందం పంచటానికి సదా సంసిద్ధంగా ఉంటాయి. ఆ ఏకాంత మందిరంలో ఉన్న వాళ్ళందరినీ, పరిసరాలను ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని వెర్రిగా వెతుకుతూ ఉన్న యశోదర కళ్ళల్లోకి చూసిన ప్రజాపతి ఆమె ఎంతగా భీతిల్లిందో అర్థం చేసుకుంది. ప్రజాపతికి వెంటనే అర్థమయ్యింది. అది ఆమె కడుపులో సుడులు తిరుగుతూ ఉప్పెనగా మారింది. అయితే తన గతం తాలూకు కష్ట నష్టాలు, దుఃఖాల ద్వారా పొందిన అనుభవంతో పూర్తి శ్రద్ధను యశోదరపై పెట్టింది. మారు మాట్లాడకుండా ఆవిడ ఇంకా క్రిందే వెక్కిళ్ళు పడుతున్న యశోదర వైపు నెమ్మదిగా నడిచి ఆమె ఎదుట నిలబడి చేతులు చాపారు. యశోదర కథలో అలా ముందుకు వచ్చిన వారు ప్రజాపతి. అప్పటికే ఆమె పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందలేదు. ఆమె దేవత కాదు, ఆమె బోధిసత్వ కాదు. ఆమె కేవలం ఈ విధమైన దుఃఖాన్ని స్వయంగా చవి చూసిన మానవ మాతృరాలే. ప్రత్యేకించి సిద్ధార్థుడిని కన్న తల్లి, తన ప్రియమైన సోదరి మహామాయాదేవి ప్రసవం తర్వాత 7వ రోజు అనారోగ్యంతో మృతి చెందింది. మరి గత్యంతరం లేని స్థితిలో చిన్నారి సిద్ధార్థ సంరక్షణను చేపట్టడానికి దత్తపుత్రుడిని లాలించి పాలించటానికి ఆమె కూడా ఆనాడు సజీవంగా ఉండిపోవలసి వచ్చింది. బాధాకరమైన గ్రహచారం పునరావృతమై ప్రజాపతి స్వీయ జీవిత అనుభవం బాధను మరోప్రక అంకితభావంతో కూడిన వాత్సల్యం యశోదరకు ప్రయోజనాన్ని అందించే లౌకిక జ్ఞానాన్ని ఉండిపోవటాన్ని నేర్పించింది.
నిరాశ అందించే బహుమానం అనేది సరైన సమయంలో ఒక మాతృమూర్తిగా జీవితాన్ని సంపూర్ణంగా స్వీకరించటాన్ని నేర్పింది. కనుక ఆమె అటు మరలి తన అస్తిత్వం అంతా ప్రేమతో నింపుకొని ప్రజాపతి యొక్క జ్ఞానాన్ని స్వీకరించింది. అందుకే ఆమె ముందుకు వచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజాపతి మాత యొక్క కరుణ ఆమె హృదయాన్ని తాకింది. దుఃఖంలో కూరుకుపోయిన యశోధరను కలిసి తన దుఃఖాన్ని, దాని ద్వారా పొందిన జ్ఞానాన్ని సాటి మహిళగా, మాతృమూర్తిగా మానవత్వంతో పంచుకోవటానికి సంసిద్ధమైంది. అంతేకాని ప్రజాపతి ఏమీ దేవత కాదు, పరిపూర్ణురాలు కాదు, దివ్య సేవకురాలు కాదు. అయితే తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తి యొక్క దుఃఖాన్ని కళ్ళారా చూడటంతో ఆమెలో ప్రజ్ఞ, కరుణ పెళ్ళువికాయి. జీవితంలో కొన్ని సందర్భాలలో షాక్కి, బాధకి, దుఃఖానికి లోనైనప్పుడు మొట్టమొదటగా ప్రతిస్పందించిన వారి మాటలు, చేష్టలు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అవి ఎంతో బలమైన సానుకూల, ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. వాటి మీదే మిగిలిన పర్యవసానాలన్నీ ఆధారపడి ఉంటాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎవరికైనా ఎప్పుడైనా తీవ్రమైన అస్వస్థత కలిగి మొదటిసారి దాన్ని వైద్యుడు వెల్లడిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత విశ్వాసపూర్వకంగా తగ్గిపోతుందని భరోసా ఇస్తే దాని ప్రభావం ఆ రోగిపైన అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ వైద్య చికిత్స ద్వారా స్వస్థత చేకూర్చుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రజాపతి మాత యొక్క నయపరచే మాటలు, సాంత్వన కలిగించే ఆలింగనం, ఆవిడ కనబరిచిన శ్రద్ధ, కరుణ అన్నీ కూడా దీన్నే ప్రతిబింబించాయి. అప్పుడు ఆమె యశోధరతో అన్నారు, ఇక్కడ ఇప్పుడు మేమంతా నీకు తోడుగా ఉంటాం. ఈ క్షణంలో దీన్ని నమ్మటం అసాధ్యంగానే అనిపిస్తుంది. కానీ నువ్వు వినాలి. నేను ఒక మార్గం కనుగొన్నాను. మేము ఒకనొక మార్గం కనుగొన్నాం. మరి నువ్వు నీ మార్గాన్ని కనుక్కోవాలి. సిద్ధార్థకు నా అవసరం ఎలా ఉండేదో అలాగే ఇప్పుడు నీ బిడ్డకు నీ అవసరం ఉంది. నీకోసం ఒక కొత్త మార్గం తెరుచుకుంది. నువ్వు మాతో కలిసి ఆ మార్గంలో ప్రయాణించు. ఇది ఎప్పటికీ ఉండిపోయే వారి కోసం, ఒకరితో ఒకరు ప్రేమను పంచుకునే వారి కోసం ఏర్పరిచిన మార్గం. బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత వదిలివేయబడిన యశోధర మొదట ఏకాకిలా భావించి దుఃఖంలో మునిగిపోయింది. అయితే సంఘం ముందుకు వచ్చి సానుకూలంగా ప్రతిస్పందించింది. వాళ్ళంతా కలిసి హక్కున చేర్చుకుని మానవత్వపు మహత్వపూర్వకమైన బహుమానాన్ని, సరైన బంధాల మాధుర్యాన్ని పంచారు. ప్రఖ్యాత సైకియాట్రిస్టు డాక్టర్ జీన్ బేకర్ మిల్లర్ దీన్నే పరస్పర సహానుభూతిగా పేర్కొంటారు. అంతలా తల్లడిల్లిపోతూ ఉన్న యశోధరను చూడగానే ప్రజాపతి కదిలిపోయింది. ఆర్తిగా ఆమె వైపు అడుగులు వేసింది. యశోధర అనుభవిస్తున్న ఆవేదనకు చలించినట్లుగా ఆమె అస్తిత్వం స్పందించింది. దీనివల్ల వారిద్దరిలోనూ ఏకకాలంలో ఒక గొప్ప ప్రక్రియ జరగటం మొదలైంది. ఆ క్షణంలోనే వారికి సరైన వివేకంతో కూడిన అనుబంధపు ఏకత్వం అవగతమైంది. అయితే ఇది ఏం చేయాలో తోచక కొయ్యబారిపోయి ఎదుటివారి చెప్పుల్లో కాళ్ళు దోర్చడం లాంటిది కాదు. ప్రతి ఒక్కరూ సమూహంలో పాల్గొని ఇతరులు పాల్గొన్న దాన్ని చూసి అనుభూతి చెంది స్పందిస్తూ సహానుభూతిని పొందటం అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇతరుల స్పందనను, తమ స్పందనను పరస్పరం అనుభూతి చెందసాగారు. దీన్నే పరస్పరానుభూతి అంటారు. సాధారణ పరిభాషలో అన్యోన్యత అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. ప్రతివారు ఇతరుల ఉనికిని తక్షణమే అనుభూతి చెందారు. మరో మాటలో చెప్పాలి అంటే ఇతరులను స్పష్టంగా గ్రహించారు. దీని ద్వారా ఒక చలనం, జ్ఞానం, ఇంకా అన్నింటి యొక్క అంతరార్థం అవగాహనకు వస్తుంది. ప్రముఖ రచయిత మార్టిన్ బోబర్ వ్రాసినట్లుగా నిజమైన కలయిక అనేది ఒక వ్యక్తి యొక్క శరీరం, మనస్సు, ఆత్మస్థాయిలో పరిపూర్ణంగా ఇతరులతో కలవటం అని చెప్పాలి. ఇది ఒక వర్ణనాతీతమైన ఆత్మైక స్థితి. ఈ నిజమైన కలయికనే జుడిత్ జార్డన్ అసలైన అనుభవాన్ని సృష్టించుకోవటం అని పేర్కొంటారు. ఇతరులతో ఉంటూ స్పందిస్తూ, స్పందనను వ్యక్తం చేస్తూ వర్తమాన క్షణాలను సహసృష్టి చేయటం గురించి ఆయన పరస్పర అనుబంధాల సారం అని అంటూ ఉంటారు.
ప్రజాపతి మాత యశోధర యొక్క వర్తమాన క్షణపు అసలైన అనుభవంతో తాదాత్మ్య స్థితిలో అనుసంధానమయ్యారు. అంతేకాకుండా తాను గతంలో పొందిన అనుభవాన్ని, దాని ద్వారా పొందిన జ్ఞాన సారాన్ని, అలాగే యశోధర గతంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకున్నారు. అందుకే ఆవిడ విశ్వ చైతన్య రసామృతాన్ని, కరుణను అందరికీ పంచటానికి సంసిద్ధమయ్యారు. సహానుభూతి అంటే ప్రత్యేకించి ఒకరికి కరుణను పంచటం. కరుణ అంటే సహానుభూతిని అందరితో కలిగి ఉండటం అన్నమాట. సహానుభూతి అనేది ప్రవేశ ద్వారం అయితే, కరుణ అనేది విశ్వహృదయ చైతన్యం యొక్క మూలం. అనుసంధానానికి పంచరత్నాలు. అనుసంధానం కావటానికి డాక్టర్ జీన్ బేకర్ మిల్లర్ మనకు 5 అంశాలను సూచించారు. ఆధ్యాత్మిక సంఘంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఈ క్రింది పేర్కొన్న 5 ప్రధాన లక్షణాలు ఖచ్చితంగా ఉన్నట్లయితే వారందరి పరస్పర అనుసంధానం దివ్య జీవన బాంధవ్యాలను, ఆధ్యాత్మిక అనుబంధాలను పటిష్టం చేస్తుంది. 1 అభిరుచి, 2 సాధికారత, 3 తన గురించి, ఇతరుల గురించి, బంధాల గురించి జ్ఞానాన్ని కలిగి ఉండటం, 4 స్వీయ విలువ పెరగటాన్ని అనుభూతి చెందటం, 5 ప్రగాఢమైన అనుసంధానాన్ని కోరుకోవటం. అనుసంధానంలోకి రావటం మొదలుపెట్టినప్పుడు సమూహంలోని ప్రతివారు పైన తెలిపిన 5 అంశాలను అనుభూతి చెందటం జరుగుతుంది. పరస్పర సహానుభూతికి ఇది ఒక ఉదాహరణ. పిలిచిన వారికి, వచ్చిన వారికి కూడా చక్కని ఉదాహరణ. ఇది ఎలా అనిపిస్తుంది అంటే దాదాపు ఒకేసారి ఏకకాలంలో పరిణామ ప్రక్రియ సంభవిస్తున్నట్లు. నిజమే, మరి పరస్పరం ఏకకాలం ఎదుగుతాం. నేటి తరం న్యూరోసైన్స్ ఈ విషయంలో సజీవ సాక్ష్యాలను మనకు చూపిస్తుంది. మెదడులో ఉండే మిర్రర్ న్యూరాన్స్ మనమంతా ఒకరితో ఒకరు అనుభవాలను పంచుకోవటానికే కలిపి ఉంచబడ్డాం అని స్పష్టంగా ధృవీకరించింది. మొట్టమొదట ఈ అధ్యయనాల కోసం కోతుల మెదడులోని మోటార్ కార్టిసెస్లలో ఎలక్ట్రోడులను అమర్చారు. కోతులు ఒకదాన్ని మరొకటి అనుకరిస్తాయని మనందరికీ తెలిసిందే కదా. ఈ పరిశీలనలో తేలింది ఏమిటంటే ఒక కోతి చేసిన చేష్ట మరొక కోతి మెదడులోని అదే భాగాన్ని ప్రేరేపించి అదే చేష్ట ఈ రెండవ కోతి కూడా చేసేలా న్యూరాన్స్ ప్రేరేపిస్తున్నాయి. మానవులలో కూడా సరిగ్గా ఇదే విధంగా జరగటాన్ని గమనించారు. ఇంకా మనందరికీ తెలిసిన ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఆవలిస్తుంటే ఎదుటివారి మెదడులోని న్యూరాన్లు సరిగ్గా అదే విధంగా ప్రేరేపిస్తూ ఇతడిని కూడా ఆవలించేలా చేస్తాయి. ఈ విషయంలో ఎంత ఎరుకతో ఉన్నప్పటికీ ఆపటం అసాధ్యమే. ప్రతి ఒక్కరికి ఆవలింత అని అంటువ్యాధి అనుభవం ఉంటుంది. మరి ఇది మెదడులో మిర్రర్ న్యూరాన్స్ల ప్రతిస్పందన అన్నమాట. మానవులలో శరీరం, మనస్సు లేదా మెదడు, మనస్సు ఒకే విధమైన అమరికలోకి వచ్చినప్పుడు ఇంద్రియపరమైన, భావోద్వేగపరమైన, అసంకల్పితమైన మరి అతీంద్రియమైన శక్తులన్నీ కలిసి అనుభవాలను పంచుకునేలా ప్రేరేపిస్తాయి. తల్లి బిడ్డలు ఊసులాడుకునేటప్పుడు గమనిస్తే ఆ పసిబిడ్డ యొక్క ముఖ కవలికలను తల్లి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నవ్వుతూ ఉంటే నవ్వుతుంది, ఏడుస్తూ ఉంటే ఏడుస్తుంది. ఇది క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ తల్లి ముఖం తన బిడ్డ యొక్క భావాలను ప్రతిబింబించకపోయినా లేదా కొన్ని ప్రయోగాలలో తల్లికి బిడ్డను అనుకరించకుండా ఉండమని సూచించినప్పుడు ఆ పసికందు బాధను వ్యక్తం చేసినట్లు నమోదయ్యాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే తల్లి దృష్టిని ఆకర్షించడానికి, తిరిగి అనుసంధానాన్ని ఏర్పరచడానికి ఆ పసికందు శతవిధాల ప్రయత్నించటం. అందుకే మనం పరస్పర స్పందన కోసం, పునరానుసంధానం కోసం ప్రయత్నిస్తాం. సరైన బంధాల్లో ఉంటూ మానవత్వంతో ఎదగటానికి సంబంధ బాంధవ్యాల ద్వారా మార్గాలను అన్వేషించి వాటిలో నిమగ్నమైపోయి వాటిని మెరుగుపరుచుకుని పునరుద్ధరించుకోవటం అనేది అత్యంత ప్రధానమైన విషయం. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ప్రొఫెసర్ జాన్ డిసెటీ ఆధ్వర్యంలో అన్యోన్యమైన బంధాలు న్యూరాలజికల్ ప్రభావాలను గురించి అధ్యయనం చేశారు.
అలాంటి 2 మెదడుల పనితీరును గమనించారు. వారిలో ఒకరు పరిశీలించేవారు, మరొకరు బాధను అనుభవిస్తున్నవారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బాధను అనుభవిస్తారో, ఉదాహరణకు అతను వ్రేలిని సూదితో గురిచినప్పుడు తనతో అవ్యాజమైన ప్రేమ బంధంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంద్రియాల స్పందనకు స్పందించిన వ్యవస్థ 2 మెదడుల్లోనూ ఒకేసారి ఉత్తేజితమైంది. పరిశీలించే వ్యక్తులు మెదడులోని కార్టికల్ భాగాలు ఎక్కువ ఉత్తేజితమై, ఇంద్రియాలు చలన వ్యవస్థ తక్కువ ఉత్తేజితమైంది. బాధను అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు గతానుభవం, కరుణ, అర్థం చేసుకోవటం, వివేకంతో ఉండటం, ప్రతిస్పందించటం, ఇంకా బాధను అనుభవిస్తున్న వారికి ఓదార్పును, ప్రశంసలను పంపటం వంటివన్నీ జరిగాయి. టిబెట్కు చెందిన బౌద్ధ సన్యాసులు దుఃఖంలో ఉన్న వారిలో కరుణను పెంపొందించడం అనే సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ల్యాబొరేటరీ సెట్టింగ్లో గొప్పగా ప్రతిస్పందించారు. అంతేకాదు, సానుకూలమైన ప్రతిస్పందనను అనూహ్యంగా క్రియాశీలకంగా చేపట్టారు. కనుక ఈ పరిశోధన ఇతరులు బాధలలో ఉన్నప్పుడు, వారికి అవసరం అనిపించినప్పుడు మన అనుభవం యొక్క ఫలాలను, మానసిక శిక్షణ ద్వారా చేకూరిన ప్రయోజనాలను మనం తప్పకుండా పంచాలి అని సూచిస్తోంది. కనుక పరస్పరం సహానుభూతితో వ్యవహరించడం అనేది కేవలం ఇతరులను అనుభూతి చెందటం మాత్రమే కాదు, లేదా ఇతరుల చెప్పుల్లో కాళ్ళను దూర్చడం కాదు. వాస్తవానికి ఇది ఇతరులను అర్థం చేసుకోవటం, ఇతరులకు కరుణను పంచటం, ఇంకా చెప్పాలంటే ఇతరులకు సహాయపడే మార్గాన్ని కనుగొని వాళ్ళు స్వీకరించడానికి తోడ్పడటం. ఈ ప్రక్రియలో స్వీకరించేవారు, అమర్చేవారు, స్వీకరించేవారు, సమర్పించేవారు ఇరువురు ఏకమవుతారు. ఈ అద్భుతమైన ప్రక్రియ ఇతరుల బాధలను పంచుకోవడానికి ఆధారంగా మారి జీవితంలోనూ ధ్యానంలోనూ కూడా మన సామర్థ్యాన్ని, తీవ్రతను అన్ని విధాలుగా అద్భుతంగా పెంచుతుంది. సరైన బంధాల మార్గంలోకి అడుగులు. వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ బౌద్ధ గురువు పూజనీయ థిక్ నాట్ హాన్ కొన్నాళ్ళు పాశ్చాత్య సమాజం చేత బహిష్కరించబడ్డారు. అప్పుడు చేసిన తీవ్రమైన సాధనలు ఆయన అంతరంగాన్ని ప్రతిబింబించాయి. సమాజంలో జీవించే గృహస్థులు, ఆశ్రమాల్లో జీవించే సన్యాసులు ఎవరైనా సరే ఒక సంఘంగా ఏర్పడి సాధన చేస్తే అనూహ్యమైన విజయాలు, అద్భుతాలు సాధించవచ్చని గ్రహించి ఆయన వాటిపై దృష్టి సారించారు. ఈ సామూహిక సాధన అనేది ఆనాడు బుద్ధుడు ప్రబోధించిన త్రిరత్నాలలో ఒకటి. అదే సంఘం శరణం గచ్చామి. మిగతా 2 బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని మనందరికీ తెలిసిందే కదా. సైకోథెరపిస్ట్స్ కోసం ఆయన మొట్టమొదటిసారిగా నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయనను ఒక ప్రశ్న అడిగారు. పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రంలోని వ్యక్తిత్వం యొక్క ప్రాముఖ్యతను మీరు ఎలా అవగాహన చేసుకున్నారు అని. ఆయన చురుగ్గా నవ్వుతూ, వ్యక్తిత్వం అనేది పూర్తిగా అవ్యక్తమైన దాని చేత ఏర్పడింది అని దానికి బదులు ఇచ్చారు. సాంప్రదాయ మహాయాన బౌద్ధ బోధనలలో పేర్కొనే పరస్పర ఆధారపూరితంగా పరిణితిని సాధించటాన్ని ఎంత అందంగా చెప్పారో చూసారా. ఆయన స్వయంగా తన బోధనలలో కూడా ఇంటర్ బీయింగ్ లేదా కో బీయింగ్ అని ప్రస్తావించేది ఇదే కదా. మరింత విపులంగా చెప్తూ, ఆనందం అనేది వ్యక్తిగతమైన విషయం కాదు, అందుకే మనం బాధపడతాం, బాధ నుంచి విముక్తులం అవుతాం. రాబోయే బుద్ధుడు ఒక సంఘం అయి ఉండవచ్చు అంటే ఎంత అద్భుతమైన నిగూఢార్థం దాగి ఉందో చూసారా. థిక్ నాట్ హాన్ సంబంధ బాంధవ్యాల అస్తిత్వాన్ని వాటి పరిపూర్ణమైన పరిధికి తీసుకువెళ్ళి ఇంటర్బీయింగ్ అనే పదాన్ని వర్ణిస్తారు. అంటే దీని గురించి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏమన్నారంటే, మనమంతా విధిలో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఒకరిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించి ఏదైనా సరే అది అందరినీ పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. మనమంతా కలిసి బాధల వలయాలను సృష్టి చేసి అందులో కూరుకుపోయినట్లుగానే బాధల నుంచి ముక్తికి దారితీసే ఆనంద మార్గాలను కూడా సామూహికంగా సృష్టించుకోగలం. బౌద్ధ గురువు జోవన్నామెకి ఈ గ్రహం యొక్క ఉన్నతి కోసం సకల ప్రాణుల సంఘం అనే పద ప్రయోగాన్ని చేసి సరైన బంధాల ప్రాధాన్యతను నొక్కి వక్కాణిస్తున్నారు. ఆధ్యాత్మిక సాధన యొక్క మూలాన్ని అన్ని ప్రత్యేకమైన బంధాలలో, ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబాలు, సంఘంలోని అందరి మధ్య కొనసాగించటాన్ని థిక్ నాట్ హాన్ ప్రశంసిస్తారు.
ప్రశంసిస్తారు. వీటి కోసం ఆయన కొన్ని పద్ధతులను కూడా వివరించారు. ఇవి ఇంటర్బీయింగ్ అనే విశాలమైన పరిధిలోకి ద్వారాలను తెరుస్తాయి. ఆనందం అనేది వ్యక్తిగతమైన విషయం కాదు. మనం మరో విధంగా కూడా చెప్పవచ్చు, దుఃఖం అనేది వ్యక్తిగతమైన విషయం కాదు. ఆచరణాత్మకంగా ఈ బోధనలను దగ్గర సంబంధాలలో అన్వయించుకోవడానికి థిక్ నాట్ హాన్ 4 ప్రేమ మంత్రాలను మనకు అందచేశారు. ఈ మంత్రాలు అతి సులువైన వాక్యాలే కానీ మనస్సుకి ఎంతో సాంత్వనను ఇస్తాయి. సరైన బంధాలు స్పష్టమైన సంకల్పాన్ని, ఏకాగ్రతను ఇచ్చే దివ్య జీవన బాంధవ్య సారంగా వీటిని అందచేశారు. ఒకటి డార్లింగ్, నేను నిజంగా ఇక్కడ మీకోసమే ఉన్నాను. 2 డార్లింగ్, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ 2 మంత్రాలను పరస్పరం చెప్పుకున్నప్పుడు అవి వాటి ప్రధాన ఉద్దేశ్యమైన ఉండటాన్ని గురించి స్పష్టం చేస్తాయి. ఎదుటివారి ఉనికిని ఎంతో ప్రత్యేకంగా గుర్తించి ఆనందిస్తాం. ఇద్దరూ కలిసి సాధన చేస్తూ ఉన్నప్పుడు పరస్పర శక్తి వర్షించటం మొదలవుతుంది. ఈ పద్ధతిలో దివ్య జీవన బాంధవ్యంలో కలిసి ఉండటం యొక్క లోతును, స్థిరత్వాన్ని బలోపేతం చేసుకుంటాం. 3 డార్లింగు, మీ బాధను చూశాను, అందుకే నేను మీకోసం ఇక్కడ ఉన్నాను. 4 డార్లింగ్, నేను బాధపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. ఈ 4 మంత్రాలను కూడా పరస్పరం నిబద్ధతతో చెప్పుకున్నప్పుడు ఇతరుల బాధను పంచుకోవటానికి ఆస్కారం ఉంటుంది. బాధను పంచుకోవటం, కలవటం, తెలుసుకోవటం, ప్రతిస్పందించడం ఇవన్నీ చాలా ముఖ్యం. మన సాంప్రదాయంలో చనువుగా ఉండటానికి తరచూ దూరంగా ఉంటూ వస్తాం. ఊరికే పైపైనే ఉండటానికి ప్రాధాన్యతను ఇస్తాం. మనం హృదయపూర్వకంగా అక్కడ లేనప్పుడు ఎరుకతో ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఒకరు లేరని గుర్తించినప్పుడు కలిసి ఉండటాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. జంటలతో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు తరచుగా ఇవన్నీ కేవలం మీరు చెప్పటం లేదా చేయటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఒకసారి మీ భాగస్వామితో చెప్పాక లేదా చేశాక మీరు ఏం చేస్తున్నారో అదే అత్యంత ప్రధానం. అందరూ ప్రతిసారి సరిగ్గా చేయాలి అని చెబుతూ ఉంటాం. ఎదుటివారి కోసం సదా సిద్ధంగా ఉండటం, వారితో కలిసి ఉండటం, వారిని జాగ్రత్తగా చూసుకోవటం, వారి పట్ల ఆసక్తితో, గౌరవంతో, మమతతో ఉండటం, బాధలతో సహా వారిని సంపూర్ణంగా అంగీకరించడం అనేది మన అస్తిత్వం యొక్క లక్షణాలను గుర్తు చేసుకొని పెంపొందించుకునే విధానం. దీన్నే థిక్ నాట్ హాన్ నిజమైన ప్రేమ మార్గం అని అంటారు. థిక్ నాట్ హాన్ మంత్రాలు మరి సాధన పద్ధతులు ప్రత్యేకమైన అనుబంధానికి, వైవాహిక కుటుంబ ప్రాధాన్యతను ఇస్తాయి. పరస్పరం ఇరువురికి ప్రాధాన్యతను ఇస్తాయి. కేవలం తమ ఉనికిని సంపూర్ణంగా అందిస్తున్నవారు, సంరక్షిస్తున్నవారే కాకుండా స్వీకరించవలసిన ఆవశ్యకత ఉన్నవారు, బాధ యొక్క వాస్తవంలో నిలబడి సహాయాన్ని అందించేవారు కూడా ప్రధానమే. పరస్పర ఉనికి యొక్క ఆవశ్యకత ఎంతో ముఖ్యం. ద్వారం 2 వైపుల నుంచి తెరవాలి. ఏదైనా హాని కలుగుతుందేమోనని దాచుకోవటం లేదా తప్పించుకోవటం లేదా నటించటం అనేది లేకుండా, స్పిరిచువల్ బైపాస్ చేయకుండా ధీరత్వంతో ఎదుర్కోవాలి. థిక్ నాట్ హాన్ బోధనలు యశోధర యొక్క జ్ఞాన మార్గానికి, బుద్ధుని యొక్క జ్ఞాన మార్గానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని 2 విధాలుగా నొక్కి చెప్తోంది. ఒకటి ప్రత్యేకమైన అనుబంధాలపైనే నేను చూశాను దృష్టి సారించింది. ఇది సాంప్రదాయ బౌద్ధ బోధనలకు, ముఖ్యంగా అనాత్మ భావనకు భిన్నంగా ప్రత్యేకమైన వ్యక్తులతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధాలకు వర్తిస్తుంది. 2 పరస్పర భావం. కేవలం ఇవ్వటం మాత్రమే కాకుండా తీసుకోవటానికి కూడా సాధన చేయాలి. కొంతకాలానికి 2 స్థాయిలు తొలగిపోయి ఇక కేవలం కలిసి ఉండే తత్వమే మిగిలి చివరకు సహసృష్టి చేసే తరుణం ఆరంభమవుతుంది. బుద్ధుడు ఒంటరి పథాన్ని సూచించారు. ఆయన మరణించే ముందు మీ స్వీయ ముక్తి కోసం అలుపెరగకుండా శ్రమించండి, అప్పో దీపో భవ అని సందేశం ఇచ్చారు. అయితే యశోధర కథలు అలాగే సరైన బంధాల మార్గంలో కొన్నిసార్లు నీకు నీ వెలుగు మాత్రమే కాకుండా నీతో ఉన్న ఇతరుల వెలుగు కూడా అవసరం అవుతుంది. మరికొన్నిసార్లు ఇతరులకు నువ్వు వెలుగు కావాలి. ఇతరులతో నీ కాంతిని పంచుకోవటం వల్ల సామూహిక మార్గం వెలుగులతో విరజిల్లుతుంది. కొన్నిసార్లు అంధకారంలో ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్వంత వెలుగే
నీకు నిరాశకు ఆశకు మధ్య ఉన్న తేడాను తెలియజేస్తుంది. ఇది అత్యంత అవశ్యం కూడా. వ్యక్తిగతమైన ఒంటరి మార్గం, సరైన బంధాల మార్గం రెండూ కూడా అవసరమే. ఒకదాని ద్వారా పూర్ణత్వం రాదు. ఒంటరిగాను సామూహికంగాను సాధన చేసినప్పుడే అన్ని విధాలుగా ఎదుగుతాం. మీ స్వీయ దుఃఖంతో కలిసినప్పుడు ఇతరుల దుఃఖాన్ని కూడా అనుమతించే గుణాన్ని పెంపొందించుకుంటారు. మరి వాళ్ళ దుఃఖంలో వెన్నుదన్నుగా నిలబడటం వల్ల మీతో మీరు ఉండే అవకాశం మెరుగుపడుతుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఈ మార్గం యొక్క ద్వారాలు రెండు వైపుల నుంచి తెరుచుకుంటాయి. బుద్ధుడు ఆశ్రమ సంఘాలకు ఆధ్యాత్మిక మైత్రికి ప్రాముఖ్యతను ఇచ్చారు. యశోధర మాత్రం సాధారణమైన బంధాల ద్వారానే దుఃఖంతో ఉన్న వాళ్ళందరినీ కలిపి సామూహిక జ్ఞానోదయ మార్గం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దుఃఖమే సరైన సమూహాన్ని సృష్టిస్తుంది. అయితే దుఃఖమే ప్రధానం కాదు. మనందరిలోనూ దుఃఖం ఉంది, కానీ మనం దానితో ఎలా ఉన్నాం, దానితో కలిసి ఎలా సాగుతున్నాం, అలాగే దుఃఖంలో ఉన్న ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాం, వాళ్ళతో కలిసి ఎలా ముందుకు సాగుతున్నాం, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలే. ఒకవేళ మన దుఃఖంతో ఒంటరిగా సాగాలని ఎంచుకుంటే, ఇతరుల సహాయాన్ని అర్థించకుండా, ఇతరులకు తెలియకుండా ఉంటే మనం మరింత ఎక్కువగా బాధపడవలసి ఉంటుంది. అప్పుడు మన ద్వారా మరింత దుఃఖం పరిసరాలకు వెదజల్లబడుతుంది. దుఃఖంలో ఉన్నప్పుడు ఇతరులతో కలిసి ఆధ్యాత్మిక సాధన చేయకుండా సరైన మార్గంలో ప్రయాణించకపోతే ఎంతో అయోమయంలో పడి కొట్టుకుంటాం. నిరాశ నిస్పృహాల్లో మనల్ని మనం కోల్పోతాం. ఇక్కడ పొందపరిచిన సాధన పద్ధతులు దుఃఖంలో ఉన్న వాళ్ళతో కలిసి ఉంటూ ఏకాగ్రతను కూడగట్టుకుని సంయమనంతో కొనసాగుతూ శక్తిని, స్పష్టతను పెంపొందించుకోవటం ద్వారా దుఃఖాన్ని నిర్మూలించడాన్ని నేర్పుతాయి. ఇవి కాకుండా మనకు ఇంకే విధమైన సాంకేతిక ఉపకరణాలు అవసరం లేదు. మనకు సహజంగా ఉన్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే చాలు. అది మానవులైన మనలో ఇదివరకే అమర్చబడి ఉంది. బుద్ధుని బోధనలైన ఎరుకలాగా సహజ సిద్ధంగా జరుగుతూ ఉన్న వాటిని గమనిస్తూ పరస్పర ముక్తి కోసం, సామూహిక జ్ఞానోదయం కోసం సరైన అవగాహనతో మార్గాలను సృష్టించుకోవాలి. ఇదే సరైన అనుబంధాల మార్గం. పరిపూర్ణమైన క్షణాలను సృష్టించడం, పరిశీలన, సాధన, సహాయం అడగటం. సంబంధ బాంధవ్యాల్లో దుఃఖం అనేది జీవితంలో ఒక భాగం. అందులో మీరు ప్రత్యేకమైన వారేమీ కారు. ఇతరులతో కలిసి వాటిని అనుభవిస్తాం. మీలోని ఇతరుల్లోని దుఃఖాన్ని మన్నించండి, గౌరవించండి, సహాయాన్ని అర్థించండి. వాస్తవంగా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నది ఉన్నట్లు అంగీకరించండి. సహనంతో, సంయమనంతో ఉండటం నేర్చుకోండి. సంరక్షణను పొందిన దానికి కృతజ్ఞులై ఉండటం తెలుసుకోండి. అవసరం లేని దాన్ని తొలగించుకోవటం, పోషణను ఇచ్చేదాన్ని స్వీకరించడం అన్నీ అత్యంత ఆవశ్యకం. 1. పరిశీలన. ఈ క్రింది ఇవ్వబడిన దాన్ని ఒంటరిగా వ్రాయండి. ఆపై సమూహంలోని ఇతరులతో మీ సజ్జన సాంగత్యంలో పంచుకోండి. 1. మీరు సహాయాన్ని ఎప్పుడు ఏ సహాయంలో అడిగారు? మీరు సహాయాన్ని ఎప్పుడు ఏ సమయంలో పొందారు? ఆలోచించండి. మీకు అవసరం ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు సహాయం కోసం మీకు ఎవరైనా దొరికారా? ఆ అనుభవం గురించి తెలపండి. 2. మీకు ఇతరులు సంరక్షణను, సహాయాన్ని అందించిన సమయాన్ని, అలాగే మీరు స్వీకరించలేకపోయినా దాని గురించి ఆలోచించండి. కారణం ఏమిటి? దీని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? 3. ఒకానొక ముఖ్యమైన బంధంలో ప్రతిష్టంభన అనిపించేది లేదా భయంకరంగా అనిపించేది ఏది? ఇతరులతో చర్చించని ప్రవర్తన ఏదైనా ఉందా? లేదా గుంభనంగా ఉంచింది ఏదైనా ఉందా? దానికోసం సహాయాన్ని కోరటానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని నిలువరిస్తున్నది ఏది? మీరు సంకోచించేలా చేసేది ఏది? చిందరవందరగా ఉన్న గది ప్రయాణ ప్రణాళికలు విఫలం కావటం, సమస్యలో కూరుకుపోయినట్లు అనిపించటం, వీటిలో ఏది మిమ్మల్ని కుంచుకుపోయేలా చేస్తోంది? మీ అడ్డంకులను మీరు ఏ విధంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు? సహాయాన్ని కోరటాన్ని మీరు ఏ విధంగా సాధన చేస్తున్నారు? 2. వ్యక్తిగత ధ్యాన సాధన. ఇది సహాయాన్ని అర్థించి శరీరం, మనస్సు, హృదయ స్థాయిల్లో ఆ అనుభవం యొక్క ఎరుకను పెంపొందించుకునే సాధనా విధానం.
ఒకటి స్థిర సుఖాసనంలో కూర్చుని చేతులు రెండు కలిపి పట్టుకుని కళ్ళు మూసేసుకోవాలి. శ్వాసధారణ ఏకధాటిగా గమనిస్తూ ఉండాలి 3-5 నిమిషాల పాటు. 4 రెండు చేతులలో లేదా ఒక చేతితో సహాయాన్ని అడిగి పొందినట్లుగా భావించండి. 2 చేతులతో లేదా ఒక చేతితో సహాయాన్ని అడిగి పొందినట్లుగా భావించండి. అప్పుడు మీ చేతులను తెరిచి విశ్వం నుంచి, ఇతరుల నుంచి, కంటికి కనిపించని దాని నుంచి ప్రజ్ఞ, కరుణ అనే దివ్య శక్తులను స్వీకరిస్తున్నట్లు భావించండి. మనస్సు, శరీరాల ద్వారా సహాయాన్ని కోరే ఈ భంగిమను ఎరుకతో గమనించండి. ఈ భంగిమలో గాఢమైన శ్వాస తీసుకోండి. అనుభూతులు వస్తే రానివ్వండి, వాటంతటా అవే పోనివ్వండి. మీరు మాత్రం హృదయపూర్వకంగా స్వీకార భావంతో హాయిగా విశ్రాంతిగా కూర్చుని ఉండండి. 3 బంధాలలో ధ్యాన సాధన. ఈ విధమైన ధ్యాన సాధన సంరక్షణను అడిగి స్వీకరించటాన్ని ప్రతిబింబిస్తుంది. సమూహంలో ఉన్న ఇతరులతో జంట చేయాలి. 1 ఒక వ్యక్తి ఈ సూచనలను చదివి వినిపించి సాధన ప్రారంభించే ముందు బెల్ మోగించాలి. క్వశ్చన్స్ పైన ఎదురెదురుగా కూర్చొని కళ్ళు తెరిచి చేతుల్లో చేతులు, వేళ్లలో వేళ్ళు కలిపి పెట్టుకొని ఇలా జంటగా మౌనంగా హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటే ఎలా ఉందో ఆస్వాదించండి. 3 మీ చేతులు విప్పి ఒక చేతిని అర్థిస్తున్నట్లు మరో చేతిని హృదయం పైన ఉంచి స్వీకరిస్తున్నట్లు కూర్చోండి. ఈ భంగిమలో గాఢంగా శ్వాసిస్తూ ఉండండి. శరీరం, మనస్సు, హృదయాలను తెరిచి అడగడం, పొందటం అనే దానిపై పూర్తి శ్రద్ధ పెట్టండి. కరుణా ప్రవాహం మీ చుట్టూరా పొంగిపొర్లి మీలో, మీ జంటలో, మీ ఇద్దరి మధ్య నిండిపోయినట్లు 5 నిమిషాలు అనుభూతి చెందండి. ఎదుటివారి ఉనికిని మీరు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారో చెప్పండి. ఈ విధంగా హృదయపూర్వకంగా అడిగి స్వీకరించడం అనే ధ్యాన సాధన ద్వారా మీలో ఏం పెంపొందుతుందో తెలపండి. ఒక్క క్షణం మౌనంగా గడిపిన తర్వాత ఈ సాధన పూర్తి చేసినట్లుగా బెల్ మళ్ళీ మోగించాలి. అండదండగా నిలవటం. ఇతరుల దుఃఖాన్ని ఎరుకతో గమనిస్తూ ఉండండి. దుఃఖంలో ఉన్న వాళ్ళను వదిలిపెట్టి వెళ్లకుండా వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. అంటే ఇది ఇతరుల కోసం నిలబడటమే కాదు, ఇతరుల పట్ల బాధ్యతతో మెలగటం కూడా. అందరితో అన్ని విధాలా సంపూర్ణంగా కలిసి ఉండటం అన్నమాట. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా క్రియాశీలకంగా కనిపించకపోవచ్చు. చూడటం, వినటం, తెలుసుకోవటం, సంరక్షించటం వంటి వాటికి అనుసంధానించి అదే సమయంలో అన్నింటి పట్ల విస్తృతమైన అవగాహన పెంపొందిస్తాయి. పరిశీలన. ఈ సాధనను మీరు ముందుగా వ్రాసి మీ సమూహంలో పంచుకోవాలి. 1 గతంలో నేను ఇతరులకు ఎక్కడ అండదండగా నిలబడ్డాను, అది ఎప్పటికీ కొనసాగుతోందా? 2 నేను స్పందించవలసిన దానికంటే తక్కువగా ఎక్కడ ప్రవర్తించాను? కోపగించుకోవటం, తీర్పులు చెప్పటం, తిరిగి వెళ్ళిపోవటం లాంటివి ఎక్కడ చేశాను? అందరితో కలిసి ఉండటం అనేది నాకు ఎక్కడ కష్టసాధ్యమయ్యింది? ఆ పరిస్థితులలో ఏం జరిగి ఉండవచ్చు? ఆ సమయంలో నాకు ఏది సహాయపడేది? కరుణతో ఆలకించటం, మరి క్రియాశీలకంగా ప్రతిస్పందించటంలో నేను ఎక్కడ ఉన్నాను? నా వ్యక్తిగత జీవితం, సంబంధ బాంధవ్యాలు, ఈ ప్రపంచం పట్ల కరుణతో వ్యవహరించటంలో నేను ఎక్కడ ఉన్నాను? దుఃఖాన్ని మరి అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతున్నానా? అండగా నిలబడటానికి నేను ముందడుగు ఎలా వేయగలను? ఏదైనా ఒకానొక మార్గం చూపించిన వారికి నేను కృతజ్ఞత తెలిపానా? మరింత ప్రశంసాపూర్వకంగా వ్యక్తీకరించడానికి నేను ఎలాంటి అడుగులు వేయవచ్చు? 2 వ్యక్తిగత ధ్యాన సాధన. ఏకాగ్రతతో సంరక్షణ మరి కరుణను పెంపొందించుకోవటానికి మేము మైత్రిని, ప్రేమపూర్వక దయ, ఇతరుల సంతోషాన్ని కోరుకోవటం, కరుణను, ఇతరుల దుఃఖాన్ని నిర్మూలించాలని కోరుకోవటం సాధన చేస్తాం. ధ్యానమగ్నులమై మౌనంగా కూర్చుని దుఃఖంలో ఉన్న ఇతరులను తలుచుకుని హృదయపూర్వకంగా ఈ వాక్యాలు కోరుకోవాలి. మీరు సంతోషంగా ఉండాలి, మీ బాధలన్నీ పోవాలి, మీరు ప్రశాంతంగా జీవించాలి. వీటిలో మీకు నచ్చినవి ఎంచుకుని లోపలే సంకల్పించుకోవాలి. ముఖ్యంగా దుఃఖంలో ఉన్నవారి కోసం ఒక 35 నిమిషాలు మీ ఎదుట కూర్చొని ఉన్న ప్రత్యేకమైన వ్యక్తిని తలుచుకొని మీలో ఈ వాక్యాలు మననం చేసుకోండి. ఈ సంకల్పాన్ని ఇతరుల యోగక్షేమాల కోసం అంతరంలో అనుకోండి. మొదట మీరు సులువుగా, వేగంగా కరుణను పంపగలిగే ఆత్మీయులకు, అది ఒకరైనా ఒక సమూహమైనా సరే, అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ప్రయత్నపూర్వకంగా కరుణను పంపగలిగే వారికి కూడా అదే ఏకాగ్రతతో ఈ సంకల్పం చేయండి.
ధ్యానంలో మీరు ఊహించుకున్న వారి వైపుకు కదిలి మొదట ఆత్మీయులకు, ఆ తర్వాత ఇతరులకు కూడా మీ చేతిని అందించండి. ఈ భంగిమలోనే మీ శరీరంపై పూర్తి ఎరుకతో గాఢ ధ్యాన స్థితిలోకి చేరుకోండి. మీలో ఎలాంటి భావాలు ఉత్పన్నమయ్యాయి, మళ్ళీ తగ్గిపోయాయి అనేది గమనించండి. మరొక 5 నిమిషాల పాటు ఇదే స్థితిలో ఉండటాన్ని కొనసాగించండి. 3 బంధాలలో ధ్యాన సాధన. ఒకానొక సమూహంలో ఈ వాక్యాలను ఒకరితో ఒకరు చెప్పుకుని మైత్రి, కరుణను ఇవ్వటం, తీసుకోవటాన్ని 3 నిమిషాలు సాధన చేయండి. 2. ఆ తర్వాత ఈ వాక్యాలను అందరికీ వినిపించేలా చదవటానికి ఒకరిని నియమించండి. ఇతరులతో మెల్లగా అనుభూతి చెందుతూ ఈ వాక్యాలు పలకాలి. ఆ తర్వాత రెండో స్పీకర్ కూడా ఇవే వాక్యాలను పలకాలి. ఆపై 3, 4 ఇలా అందరూ పలకాలి. ప్రతివారు పలికిన తర్వాత మధ్యలో సమయం కేటాయించుకుని శూన్యస్థితిని అనుభూతి చెందుతూ ఉండండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, లోతుగా ఆలకించటాన్ని సాధన చేయండి. మీరు ఈ పదప్రయోగాన్ని మీకు నచ్చిన వేరే వాక్యాలుగా కూడా చెప్పవచ్చు. మీరు సంతోషంగా ఉండాలి, ఏ బాధలు ఉండకూడదు, దైవం, శక్తి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి మొదలైనవి. ఒకరికి ఎదురుగా కూర్చుని ఇన్సైట్ డైలాగు మార్గదర్శకాలను నెమ్మదిగా పూర్తి ఎరుకతో పరస్పరం చెప్పుకోండి. ప్రతి ఒక్క పదాన్ని 5 నిమిషాల పాటు లోతుగా ఆలోచించండి. ఉదాహరణకు మీరు ఇలా అడగవచ్చు, ఇప్పుడు ఇక్కడ దీనికి కాసేపు విశ్రాంతి ఇస్తే ఎలా ఉంటుంది? ఇలాగే అందరినీ క్రింద ఇవ్వబడినవి అన్నీ అడుగుతూ వెళ్ళండి. 5 నిమిషాలు. విశ్రాంతి, హృదయపూర్వకంగా ఉండటం, విశ్వాసం ఏర్పరచుకోవటం, లోతుగా ఆలకించడం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అంతర్దృష్టి సంభాషణలు, ఇన్సైట్ డైలాగ్ ఐడి. థెరవాద బౌద్ధ సాంప్రదాయంలో సంబంధ బాంధవ్యాల పరిణితి కోసం గ్రెగరీ క్రేమర్ ఈ చక్కని ధ్యాన సాధనను అందించారు. ఈ సాధన విధానమంతా స్వేచ్ఛాయుతమైన, ధ్యానపూర్వకమైన, విశ్లేషణాత్మకమైన రీతిలో ఉంటుంది. ఈ మార్గదర్శకాలు సమూహంలో అన్ని సాధనలకు తోడ్పడతాయి. క్రేమర్ అందించిన ఈ విధానం ద్వారా అనుబంధాలలోని తప్పించుకోవటానికి వీలులేని బాధలు కూడా పోగొట్టి వెలుగును ప్రసాదిస్తుంది. ప్రత్యేకించి పాశ్చాత్యులలో దుఃఖాన్ని అంతం చేస్తుంది. మన యొక్క సంబంధ బాంధవ్యాలు కొన్నిసార్లు ఖచ్చితంగా బాధ, దుఃఖం వంటివి తప్పవు. అయితే దుఃఖాన్ని నిర్మూలించడానికి సరైన విచక్షణ జ్ఞానయుతమైన అనుబంధాలే సంపూర్ణంగా, సమర్థవంతంగా సహాయపడతాయని క్రేమరు ఉద్బోధిస్తున్నారు. అది ఈ సాధన ద్వారానే సాధ్యమవుతుంది. ధ్యానం ఈ 6 మార్గదర్శక సూత్రాల సహాయంతో సంబంధ బాంధవ్యాలలో మనోశూన్య స్థితిని సాధన చేయిస్తుంది. ప్రతి ఒక్కదాన్ని ప్రత్యేకంగా సాధన చేసి అన్నింటినీ కలిపి సమన్వయపరుచుకోవాలి. ప్రతి వ్యక్తి యొక్క సాధన ఇతరులను కూడా నేరుగా తాకి ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ గైడ్లైన్స్ అనేవి ప్రగాఢమైన అస్తిత్వాన్ని అనుభూతి చెందటానికి, దాంతో మమేకమై ఉండటానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 1. విరామం. శరీరం, మనస్సు యొక్క స్వయంచాలకమైన అలవాటు పడిన కదలికలను కాసేపు ఆపటానికి సాధన చేస్తాం. మన శూన్యస్థితిని కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ చేసే విరామ సాధన ఎంతగానో తోడ్పడుతుంది. సమూహంలో ఒక వ్యక్తి విరామ సాధన చేసినప్పటికీ అది అందరి సంబంధ బాంధవ్యాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. విరామం ఇవ్వటం, శూన్యస్థితిని గుర్తు చేసుకోవటం బాగుంటుంది. మాట్లాడటానికి ముందు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, మాట్లాడిన తర్వాత విరామం ఇవ్వటం అనేది ప్రత్యేకమైన విలువను తెస్తుంది. 2. రిలాక్స్, విశ్రాంతి. వాస్తవంగా ఈ వర్తమాన క్షణంలో ఉన్నదాన్ని తెరిచి సాధారణంగా ఆహ్వానించండి. శరీరంలో, మనస్సులో ఉన్న ఒత్తిడిని పోగొట్టుకోవటానికి, హాయిని అనుభూతి చెందటానికి అవకాశం కలుగుతుంది. యథార్థంగా ఇక్కడ ఉన్నదాన్ని పరిపూర్ణంగా అంగీకరించేలా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సత్యాన్ని అనుమతిస్తూ నిండుగా స్వీకరించేలా చేస్తుంది. ఈ విశ్రాంతి యొక్క కదలిక పరస్పర ప్రభావాన్ని చూపుతుంది, అలాగే పరస్పరం గుర్తించేలా ఉంటుంది కూడా. 3. ఓపెన్, ఉదారత. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒకగానొక క్షణంలో సహజంగా విస్తృతమైన అవగాహన పెంపొంది ఎంతో లోతుగా లేదా విశాలంగా వ్యాపించిన భావన కలుగుతుంది. మరి పూర్తిగా తెరుచుకుంటుంది. ఈ పదం ద్వారా ప్రధానంగా మనతో మనం నిష్కపటంగా ఉండటమే కాకుండా
ఇతరులతోనూ అన్నీ ఉదారంగా పంచుకుంటాం. బంధంలో పరస్పరం హృదయపూర్వకంగా ఉండటం, చుట్టూ ఉన్న అందరితోనూ సాధారణంగా ఉండటం తెలుస్తుంది. 4 ట్రస్ట్ ఎమర్జెన్స్, విశ్వాసం ఏర్పరచుకోవటం. ఈ సూత్రం ఒక అనుభవం యొక్క మారిపోయే స్వభావపు అవగాహనను మరి దానితో కలిసి ఉండటానికి సమ్మతించటం గురించి తెలుపుతుంది. ఏదైనా సరైన సమయంలోనే జరుగుతుందని తెలుసుకుని అనుమతించటం, తెలియని దానిని గురించి విశ్వాసపూర్వకంగా ఎదురు చూడటం, అలాగే జీవితంలో సహసృష్టి కాబడుతూ ఉన్న సామూహిక మానవ అనుభవాలను ఈ క్షణంలో పొందుతూ సంపూర్ణ శరణాగతితో ఉండాలి. 5 లెజన్ డీప్లీ, లోతుగా ఆలకించటం. ఎరుకతో సహృదయంతో ఆలకించటాన్ని ఇది నొక్కి చెబుతుంది. స్వరాన్ని, పదాన్ని, వాటిని అర్థాన్ని, పరమార్థాన్ని, శబ్దనాదాన్ని సావధానంగా సంపూర్ణమైన అప్రమత్తతతో వినాలి. మనస వాచ కర్మణ పూర్తి స్పృహతో ఉండాలి. ఎప్పుడైనా సమూహంలో ఏకాగ్రత లోపించిన, దారి మళ్ళిన, తీర్పులు చెప్పిన లేదా స్వీయ ప్రాముఖ్యత పుట్టుకు వచ్చినా గమనించాలి. వెంటనే మనోశూన్యమైన హృదయపూర్వకమైన రీతిలో ఇతరుల స్వరాన్ని సునాయాసంగా ఆలకించాలి. అలా ఇతరుల ఆంతర్యాన్ని ఆలకించగల ఔన్నత్యం పెంపొందుతుంది. 6 స్పీక్ ద ట్రూత్, సత్యం మాట్లాడటం. ఈ మార్గదర్శక సూత్రం మాటల యొక్క స్వరం యొక్క స్వభావాన్ని గ్రహిస్తూ స్వరంతో అనుసంధానాన్ని నేర్చుకుంటూ వీలైనంత స్పష్టంగా మాటలకు అతీతమైన యథార్థాన్ని కూడా ఎరుకతో అవగాహన కలిగిస్తుంది. ఈ సాధన వల్ల మాట్లాడిన దానిలో సత్యం ఉందా, ఉంటే ఎంత సత్యం ఉంది అనే దాన్ని గుర్తించే నేర్పుని ఇస్తుంది. తద్వారా బుద్ధిని అష్టాంగ మార్గంలో ఒకటైన సమ్యక్ వాక్కును కూడా సాధన చేయవచ్చు. సత్యపూర్వకమైన ప్రయోజనకరమైన కరుణాపూరితమైన సందర్భానుసారమైన మాటలు మాట్లాడటం అనేది గొప్ప సూత్రం. ఎవ్వరూ కూడా పక్షపాత ధోరణిలో ఇతరులను నొప్పించే రీతిలో లేదా విషయశూన్యంగా లేదా వివేకరహితంగా నిష్ప్రయోజనమైన మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఈ సాధన బౌద్ధ సాంప్రదాయంలోనిదే అయినా తమ అనుబంధాల ద్వారా జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ అన్వయించుకోవచ్చు. ఐడి సాధన అనేది క్లినికల్ సైకోథెరపీ, వైద్య విధానాలలోనూ, పరిపూర్ణ స్వస్థత విధానాలలోనూ, ఇతరత్ర సంబంధ బాంధవ్యాల సాధనల్లోనూ ఎంతో శక్తివంతమైన పునాదిగా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక సంఘాలు, సమూహాలు ఏర్పరచుకోవాలంటే ఇది ప్రధానమైన సాధనా విధానం. 2 కారుణ్య సమూహాన్ని సృష్టించుకోవటం, సంఘంలో ఉన్న శక్తిని అనుభూతి చెందటం. దేవదారు వృక్షాలు వాటి చుట్టూరా విస్తారంగా వ్యాపించిన మహావృక్షాల మధ్య యశోధర మరి రాజభవనంలో ఉన్న మహిళలు అందరూ ప్రతి ఉదయం సమావేశం కావాలని ప్రజాపతి ఏర్పాటు చేశారు. సమూహంలో కరుణ దుఃఖాన్ని ఎదుర్కొంటుంది. లేదంటే ఎవరికైనా దుఃఖంతో కలిసి ఉండటం ఎలా సాధ్యం? సమూహంలో ఉన్నట్లయితే భరించలేని దుఃఖాన్ని కూడా మోస్తూ ఎరుకతో దాని మూలాన్ని పట్టుకుని పెకిలించి పారేయవచ్చు. కలిసికట్టుగా కాకుంటే ఎలా వీలవుతుంది? యశోధర అనుభవిస్తున్న గుండెకోత ఎంతో లోతైనదని, ఆమె ఒంటరిగా దాన్ని తట్టుకోలేదని ప్రజాపతి మాతకి తెలుసు. అంతటి కష్టాన్ని ఎదుర్కోవటానికి పరివారం అంతా కదిలి వచ్చింది. ఆ అంతఃపురంలో ఉండే వాళ్ళంతా హృదయపూర్వకంగా స్పందించి యశోధరతో గడపటానికి సంసిద్ధమై వచ్చారు. సిద్ధార్థ వెళ్ళిపోయిన తరువాత ఒకానొక రోజు ఉదయాన్నే ప్రజాపతి యశోధరకు సన్నిహితులైన మహిళలను దేవదారు వృక్షాల మధ్యకు రమ్మని చెప్పి తాను యశోధరతో కలిసి అక్కడకు చేరుకుంది. వాళ్ళంతా సహజంగానే ఆమె చుట్టూరా మూగారు. అప్పుడు ప్రజాపతి వాళ్ళందరినీ యశోధర చుట్టూ వృత్తాకారంలో కూర్చోమని చెప్పారు. ఆమె అనుభవిస్తున్న శోకానికి సంఘీభావంగా సగౌరవంగా హైందవ మంత్రాలను పఠించటం మొదలుపెట్టారు. మాటలు కరువై ఆమెలో దుఃఖం పెల్లుబికింది. సమూహం అంతా కరుణతో ఆలకించటం వల్ల యశోధర తన బాధను వారితో పంచుకోవటానికి మాటలు కూడబలుక్కోవటం మొదలుపెట్టింది. మహిళలంతా కలిసి ప్రతిరోజు కలుసుకోవటం కొనసాగించారు. చివరకు యశోధర ఆ వృత్తం మధ్యలో కూర్చోవటం మానివేసి
పరిధిలో అందరిలో ఒకరిగా కూర్చోవాలని భావించింది. ఇది పరస్పరత్వం వైపుకు చేర్చిందని అర్థమవుతోంది. తన అనుభవం ఇతరులందరికీ కూడా ఎంతటి ప్రయోజనాన్ని చేకూర్చిందో ఆమె గ్రహించసాగింది. అంతేకాకుండా లోతుగా సహృదయంతో ఆలకించటం నేర్పింది. మరికొందరు వచ్చి చేరారు. కొంతకాలానికి అది ఎంతగా పెరిగిందంటే 1,00,000 బాధలు 1,00,000 ఆనందాల చందంగా ఆ సమూహం దినదిన ప్రవర్ధమానమయ్యింది. సమూహంలోని మహిళలు తమ ఆధ్యాత్మిక సాధనను ఏ విధంగా ఆరంభించారో యశోధర వర్ణిస్తున్నారు. ప్రాతకాలం తమకు కంఠస్థమైన దైవ ప్రార్థనలు, స్తోత్రాలు సామూహికంగా స్తుతించాక ఒకరి తరువాత ఒకరు తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి సమూహానికి వెల్లడిస్తూ సహాయాన్ని అర్థిస్తారు. ఆ రోజంతా ఉల్లాసంగా గడపటానికి సహాయపడినందుకు తిరిగి సాయంకాలం దైవానికి తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. ఇది ఒక సాధనా పద్ధతిగా కలిసి ఉండే విధానంగా మారిపోసాగింది. మౌనాన్ని, మాటలను మనోశూన్య స్థితిలో అనుభూతి చెందసాగారు. ఈ సాధన వాళ్ళందరి రోజువారీ జీవితానికి దోహదపడుతూ ప్రకాశవంతంగా మార్చేస్తోంది. ఈ వృత్తంలో కూర్చోవటం అనే పద్ధతి మొదట ఒక ఆచారంగా మొదలై చివరకు ఆధ్యాత్మిక ఆచరణలా మారిపోయింది. అదే యశోధర జీవిత పర్యంత సాధనకు పునాదిగా ఏర్పడింది. ఈ ప్రపంచంలో ఒక తల్లిగా, స్నేహితురాలిగా, సమూహంలో భాగస్వామిగా, వాళ్ళందరి సంయుక్త కర్మాచరణకు మార్గదర్శిగా, అనుబంధాల్లో స్వస్థత శక్తికి ఆలంబనగా మారింది. ఆనాడు ప్రజాపతి యశోధరల చేత వాళ్ళ దుఃఖానికి ప్రతిస్పందనగా ఏర్పాటు చేసుకున్నవి కాస్త కాలక్రమేణా పెరిగి కారుణ్య సమూహాలకు పునాదులుగా మారాయి. అవి కేవలం యశోధర యొక్క బాధను పోగొట్టడమే కాకుండా మహిళలందరి కష్ట నష్టాలను తీరుస్తూ చివరకు పురుషులను కూడా హక్కున చేర్చుకున్నాయి. ఒంటరితనం, నిరాశ, నిస్పృహలతో మొదలుపెట్టిన ఈ సాధన ఆత్మోన్నతికి, జీవన్ముక్తికి ఆధారభూతమై అన్ని దుఃఖాలను పంచుకొని పరివర్తింప చేసుకునే జ్ఞాన భాండాగారంగా మారింది. నిత్య జీవితంలో ఆచరించినందువల్ల ప్రతిదీ స్వస్థతను, ప్రజ్ఞను అందించింది. స్వస్థత సమూహాలు లేదా సంఘాల లక్షణాలు. వాస్తవానికి ఇది ఎంతో సనాతనమైన, ఆద్యంతాలు లేని సంబంధ బాంధవ్యాల స్వరూపం. ఒకటి, కేంద్రం నుంచి చుట్టూరా వృత్తాకారంలో ఏర్పడి ప్రతి ఒక్కరూ తమతో ఉన్నవారితో సరి సమానమైన దూరంలో కూర్చోవాలి. 2, ప్రతివారు అందరికీ కనిపించేలా కూర్చోవాలి. మైదానం అంతా శుభ్రంగా చదును చేసి బల్లపరుపుగా ఒకే విధంగా ఉండాలి. ఎవ్వరూ కూడా ఎవరికంటేనూ గొప్ప కాదు, అంతా సమానమే. చిన్న పెద్ద తారతమ్యాలు లేవు. 2, రోజు రోజుకి ఎవరో ఒకరు సమూహంలో కొత్తగా వచ్చి చేరుతూ ఉంటే ఆ వృత్తం పరిధి పెరుగుతూ ఉంటుంది. 3, ఇది ఒక పాత్రలాగా మారిపోతుంది. సమయం పూర్తయిన తర్వాత సమూహంలోని వాళ్ళంతా విడిపోయినప్పటికీ సహా అనుభూతితో ఉంటారు. ఎంతో మార్పు వస్తుంది. సామూహిక చైతన్య శక్తి ప్రతి ఒక్కరిలోనూ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. 4, ప్రతి ఒక్కరూ సమూహానికి సహకరిస్తూ అందరి యొక్క శక్తిని బలోపేతం చేస్తారు. ప్రతి ఒక్కరూ సమూహం అందించే స్వస్థత శక్తిని, మైత్రి, కరుణ ప్రజలను ఆకర్షిస్తారు. తద్వారా ఆ వృత్త పరిధి అంతా పవిత్ర ప్రాంగణంగా మారిపోతుంది. 5, ఇది ఊహాజనితమైనది, నిరంతరాయమైనది. కనుక క్రొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు పోతూ ఉంటారు. ఇది వ్యక్తులు కాదు, వ్యవస్థగా సంఘటితమై శాశ్వతత్వాన్ని పొందుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన ఆకారం, రూపం, ప్రకంపన శక్తి ఉంటుంది. ఇది నిర్దిష్టంగా ఫలానా వ్యక్తిపైన ఆధారపడకపోవటం వలన ప్రతి ఒక్కరూ అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటారు. 6, అందరికీ అనుకూలమైన సంధ్యవేళ ఖాళీ సమయాలలో కలుసుకోవటం వల్ల కాలాతీతమైన ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందుతారు. ఆస్ట్రేలియన్ ఆదిమవాసులు దీన్నే కలలు కనేవేళ అంటారు. ప్రకృతిలోని ఆధ్యాత్మిక ప్రపంచంలోని ప్రతిదీ సామూహిక స్వస్థత శక్తి ద్వారా వాస్తవ రూపం దాల్చుతుంది. అదే సమయంలో సమూహం స్థిరత్వాన్ని, సమతుల్యతను పొందుతుంది. 6, పరస్పరత అనేది ప్రధానమైనది. సమూహంలోని సభ్యులు అందరూ సమానమే. అవసరానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అందరికీ తగిన చోటు ఉంటుంది. ఏ ఒక్కరూ సన్నిహితులు లేదా పరాయి వారు కారు. ఉభయ సంధ్యా సమయాల్లో సమూహంగా ఏర్పడి సాధన చేయాలి.
అంతా కలిసి సామూహిక సంకల్పంతో పనిచేయాలి. ఉదయం ప్రార్థన, ఆ రోజు కోసం సమిష్టి సంకల్పం, సాయంత్రం కృతజ్ఞతలు, ఆ రోజు ఉల్లాసంగా గడిచినందుకు ధన్యవాదాలు సామూహికంగా వ్యక్తం చేస్తారు. సరిగ్గా మాట్లాడటం, సరిగ్గా వినటం అనేవి జాగరూకత పెంచుకోవటానికి దోహదపడే ఆధ్యాత్మిక సాధనలు. ధార్మిక సమావేశం కాస్త ఆధ్యాత్మిక సాధనంగా మారి సావధానంగా విని కరుణతో జాగ్రత్తగా ప్రతిస్పందించటం ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. ఒకే సమయం, ఒకే ప్రదేశం అవసరమైన అంతర అనుభవాలను వ్యక్తీకరించే ఆశ్రయంగా మారటంతో ఉబుసుపోక కబుర్లు, చాడీలు, పరిహాసాలు వంటివన్నీ పూర్తిగా మారిపోయాయి. కరుణతో నిండిన దివ్య ప్రాంగణంలో అందరి అనుభవాలు ఒకరి నుంచి మొదలుపెట్టి అందరికీ కలిసి సహృదయంతో పంచుకునే గొప్ప మానవత్వపు బహుమానం సరైన వాక్కుపై ఆధారపడుతుంది. ఇదే అసలైన స్వస్థత సారం. వ్యక్తికి కానీ సమూహానికి కానీ గొప్ప స్వస్థత సారం. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి వైపు కాంతి ప్రవహిస్తూ ఉండటాన్ని కళ్ళారా చూడవచ్చు. వాళ్ళ స్వరాలు సత్యాన్ని వెల్లడిస్తూ ఉంటే కరుణతో ఆలకిస్తున్న వారికి ప్రసరించబడి తిరిగి మాట్లాడుతూ ఉన్న వ్యక్తికి పునః ప్రసరించబడుతుంది. పరస్పరత లేదా అన్యోన్యత అనే పదానికి అర్థం అదే. సంబంధ బాంధవ్యాల్లో అతి ముఖ్యమైన సూత్రం ఆలకించటం. మాట్లాడటం అనేది అందరూ సాధన చేయటంతో ఆధ్యాత్మిక సాధనగా పేరుగాంచింది. సత్యాన్ని మాట్లాడటం వల్ల వినేవారు ఆంతర్యపు లోతుల నుంచి ఆలకించటం వల్ల అద్భుతమైన గ్రహణ శక్తి, సమైక్యత పెంపొందుతాయి. ఈ సమూహంలో అడుగుపెట్టి ఈ విధంగా సాధన చేస్తే మనం ఎవరం, ఎలా ఉన్నాం అనేది స్పష్టంగా గ్రహిస్తారు. ఇదే మన యశోధర కథ, ప్రజాపతి కథ, ఆవగింజ కథ. దీన్నే బుద్ధత్వం అని కూడా అంటారు. దీన్నే థిక్ నాట్ హాన్ బోధించే ఎంటర్ బీయింగ్ లేదా హిందూ పురాణాల్లో పోల్చి చెప్పే ఇంద్రజాలం. ఇందులో ప్రతి ఒక్కరూ ఆభరణమే. ఇతరుల ప్రతిబింబాలే వేర్పాటును, ద్వంద్వత్వాన్ని కరిగించి పరస్పర అనుసంధానాన్ని అనుభూతి చెందే వాహకమే. ఒంటరితనాన్ని అగోచరమైన దానిలో సమ్మిళితం చేసిన మరుక్షణమే పరస్పర అనుసంధానాన్ని, సత్యాన్ని అనుభూతి చెందుతాం. మన దివ్యాత్మ తత్వంతో సంయోగం చెందినప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి సరి అయిన అనుబంధాల సమూహంలోని అందరికీ ప్రవహిస్తూ ఉంటుంది.